హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, మావోయిస్టుల పైన ఆపరేషన్ కగర్ పేరుతో ఎన్కౌంటర్లు వరుసగా దాదాపు 2 మంత్స్ నుంచి కూడా జరుగుతూ వస్తున్నాయి. చాలా మంది మెయిన్ లీడర్స్ కూడా చనిపోవడం జరిగింది. అయితే నిన్న ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది సార్. మావోయిస్టులు కూడా అటాక్ చేయడం మొదలు పెట్టేశారు. ఒక పోలీస్ వెహికల్ పైన దాడి చేశారు. అందులో సిఐ కూడా చనిపోయారు. డీజీపీ కూడా కాస్త గాయాల పాలైతే అవ్వడం జరిగింది. సో ఏ ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని? మళ్ళీ వీళ్ళు కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారా? ఈ ఉద్యమం ఇంకా ముగిసిపోలేదా? శాంతి చర్చలు అనేది జాతీయ స్థాయిలో, హ్మ్. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో గత 1-2 నెలలుగా చాలామంది ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు, వామపక్ష పార్టీలన్నీ, ముఖ్యంగా తెలంగాణలో అయితే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ అందరూ కూడా ఇటువంటి ప్రాణ నష్టం జరగకూడదని. ఎందుకంటే ఒక్కసారి మీరు ఇటువంటి ఘర్షణలో పడ్డ తర్వాత ప్రాణ నష్టం 2 వైపులా ఉంటుంది. మావోయిస్టులు అయితే బోల్డంతమంది చనిపోయారు, అగ్ర నాయకుడిని చనిపోయారు. కనుక ఇది ఆగాలండి. పోలీసుల మీద దాడి ఆగాలన్నా, లేక మావోయిస్టుల మీద దాడి ఆగాలన్నా ముందు హింస ఆగాలి. హింస ఆగాలంటే దానికి శాంతి చర్చలు ఒకటి మార్గం. అది మనము తెలంగాణ కొంచెం కంబైన్డ్ స్టేట్లో శాంతి చర్చలు జరిగినప్పుడు కూడా ప్రధానమైన అంశం ఇదే, హింస ప్రతిహింస. సరే, ఎవరిది హింస, ఎవరిది ప్రతిహింస అనేటువంటి అది ఒక తాత్విక, చారిత్రక, ఒక ఐడియాలజికల్ డిబేట్ జరుగుతున్నది. మావోయిస్టును మీరు ఒకవేళ వాళ్ళ భావజాలాన్ని, వాళ్ళు మొత్తంగా వాళ్ళ వారిని చూస్తే సమాజంలో చాలా హింస ఉంది. కాబట్టి దీని వ్యవస్థీకృత హింస, ఈ వ్యవస్థీకృత హింస నుంచి సమాజం బయటపడాలంటే దానికి కొంత ప్రతిహింస కూడా అవసరమేమో అని. కనుక అది కౌంటర్ వైలెన్స్ అనేది తప్పు కాదు. అంటే మనకు మన చరిత్రలో కూడా ఇప్పుడు రావణుడు సీతను ఆమెను అపహరించడం ఏదైతుందో అతను ఫస్ట్ చేసిన అఫెన్స్. కనుక రాముడు యుద్ధం చేసి రావణుడిని చంపాడు. మనము రాముడు దేవుడయ్యాడు, రావణుడు రాక్షసుడయ్యాడు. ఎందుకంటే రావణుడిది వైలెన్స్ ఫస్ట్ జరిగింది, రాముడు వైలెన్స్. మహాభారతంలో కూడా మీకు అంతే. ముందు వాడు కౌరవులు చేసిన దానికి వీడు కూడా నెగోషియేషన్ చేద్దామని నాకు ప్రతీకారంగా పాండవులు చేసిన యుద్ధాన్ని, పాండవులు హీరోస్ అయ్యారు, కౌరవులు. అంటే హింస ఎవరిది? ఇద్దరిది హింసనే. పాండవులు చేసిన హింసనే రాముడిది కూడా. రాముడు కూడా వెళ్ళి అది యుద్ధంలో చేయవలసి వచ్చింది, రావణుడిని చంపవలసి వచ్చింది. కనుక ఈ హింస ఎవరిది, ప్రతిహింస ఎవరిది అనేది చర్చ నిరంతరంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ మావోయిస్టులు ఆయుధాలు పెట్టుకొని రాజ్యాన్ని మేము ఎదిరిస్తాం, ఈ రాజ్యాన్ని మేము కూరగొడతాం అనే భావజాలం ఏదైతుందో అది ఒక తీవ్రమైన భావజాలం. కానీ ఈ సమాజంలో ఉండే వ్యవస్థీకృత హింసకి రాజ్యము దానికి అండగా ఉంది. కానీ రాజ్యము ఈ హింసను తగ్గించడానికి, కానీ అది గాంధీ భావజాలంలో రాజ్యహింసను ఆయన చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా అసలు రాజ్యమే లేనటువంటి సమాజం కావాలన్నారు. హింస అనే దానికి గాంధీ పూర్తిగా వ్యతిరేకి. కాబట్టి ఎలాంటి హింస అయినా ఆయన దాన్ని ప్రతిఘటించాడు. రాజ్యహింసను కూడా ఆయన దాన్ని ప్రతిఘటించాడు. తర్వాత రాజ్యహింస పోవాలన్నాడు. ఆయన రామరాజ్యంలో రాజ్యము లేనటువంటి సమాజం ఉన్నారు. కనుక ఈ చర్చ నిరంతరంగా జరుగుతుంది. కానీ సమాజంలో ఎప్పుడు ఈ హింస ప్రతిహింస చర్యలు జరుగుతూనే ఉంటాయి, నిరంతరంగా జరుగుతుంటాయి. కనుక మొత్తంగా హింస ఆగాలి. మొత్తం హింస ఆగాలి ఉన్నప్పుడు ఏ సమస్య నుంచి హింస వస్తున్నది అనేటువంటి మూల కారణాలకు వెళ్తుంది. రాజ్యం ఇంత బలప్రయోగం మీద ఎందుకు ఆధారపడవలసి వచ్చింది? ఇంత లక్షలాది వేలాది మంది పోలీసులు, పారామిలిటరీ బలగాలు, రాజ్యానికి ఇంత అవసరం ఏంటి? తాము ఎన్నుకున్న రాజ్యం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, ప్రజలు ఇష్టపడే ఎన్నుకున్నారు కదా. అయినప్పుడు సమాజాన్ని పాలించేప్పుడు రాజ్యానికి ఇంత వైలెన్స్ ఎందుకు అవసరం ఉంటుందనే ప్రశ్న వస్తుంది. కనుక ఈ గాంధీ గారు ఏమన్నారంటే అది ఏ హింస అయినా కూడా రాజ్యం ఏ కారణమైనా బలప్రయోగం మీద ఆధారపడి పరిపాలించే ఏ పాలన అయినా నాకు పరాయి పాలనే అన్నారు గాంధీ. కనుక మొత్తంగా సమాజం ఒక హింస లేని సమాజం, ఒక శాంతియుత సమాజం.
కనుక ఇప్పుడు ఒక ఘర్షణలో ఉన్నాం, చరిత్రలో ఒక ఘర్షణ వాతావరణంలో ఉన్నాం. రాజ్యానికి తర్వాత ఇటు మావోయిస్టు మధ్యన. కానీ నా దృష్టిలో ఇది కేవలం మావోయిస్టే కాదు, ఇది ఆదివాసీల యొక్క పోరాటం. ఆదివాసీలు 200 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు. బిర్సా ముండా 150 ఏళ్ల క్రితము, తర్వాత సీతారామరాజు 100 ఏళ్ల క్రితం, తర్వాత కొమరం భీము 120 ఏళ్ళు. కనుక ఇది నిరంతరంగా ఆదివాసీలు ఈ దేశంలో ఈవెన్ స్వాతంత్రోద్యమ కాలంలో కూడా ఆదివాసీలు సమాంతరంగా వాళ్ళ పోరాటాలు వాళ్ళు చేస్తున్నారు. దేనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు? ఈస్ట్ ఇండియా కంపెనీ అడవిలోకి ఎంటర్ అయినప్పుడు ఆదివాసుల ఘర్షణ ప్రారంభం. అడవి మాది అనేది వాళ్ళ ఇది మీరు రాజ్యాంగ సభలో జైపాల్ సింగ్ మాట్లాడినటువంటి ఒక లెక్చర్ మీరు చూస్తే ఆయన కూడా చెప్పిన అంటే ఈ దేశమే మాది అన్నాడు. ఈ దేశమే మాది, మీరందరూ పరాయి వాళ్ళు అన్నారు, కానీ అడవి తమది అనేటువంటిది ఆయన. అందుకని షెడ్యూల్ 5 వచ్చింది. అంటే రాజ్యము అడవిలో ఒకవేళ ప్రవేశించబట్టాలంటే ఆదివాసుల అనుమతి లేకుండా వాళ్ళు పోకూడదండి, షెడ్యూల్ 5. తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది, 1 of 70 వచ్చింది, పీసా వచ్చింది, SC అట్రాసిటీ, చాలా చట్టాలు వచ్చాయి. ఈ చట్టాలన్నీ కూడా ఆదివాసుల యొక్క హక్కులను కాపాడడం కొరకే వచ్చాయి. కనుక మీరు ఇవాళ ఒకవేళ ఖనిజాలని తవ్వుకోవాలనంటే ఆదివాసుల అనుమతి కావాలి. ఆదివాసుల అనుమతి అయినా కాకుండా కనీసం ఆదివాసులను ఈ అభివృద్ధి దేశం కొరకు అవసరం. ఈ అభివృద్ధిలో మీరు భాగస్వామి. ఈ అభివృద్ధి ఫలాలు మీకు కూడా అందుతాయి. దేశం మొత్తంగా అభివృద్ధి చెందాలి. ఖనిజ వనరులు లేకుండా దేశంలో బ్రిడ్జిలు కట్టడం కానీ, ప్రాజెక్ట్ కట్టడం కానీ, రోడ్లు వేయడం కానీ సాధ్యం కాదు. కనుక కొంత మినరల్ దేశ ప్రయోజనం కొరకు తీసుకోవాల్సి ఉంటుంది అని ఒకవేళ ఆదివాసులతో వాదించడం చాలా సులభం. కానీ మేము అదానికి, అంబానికి, మిత్తలకు, వీళ్ళకి మేము అప్పచెప్తాం, లేదా ఇంటర్నేషనల్ గ్లోబల్ కార్పొరేషన్కి అప్పచెప్తామంటే మీరు వాళ్ళకి ఎందుకు అప్పచెప్తున్నట్లు? దాంట్లో దేశ అభివృద్ధి ఉందా లేదా అనేది. అదాని, అంబానీ అభివృద్ధి ఉంది, కానీ దాంట్లో దేశ అభివృద్ధి ఉందా లేదా? వాళ్ళు విపరీతంగా లాభాలు చేసుకుంటున్నారు, విపరీతమైన సంపద చేశారు. ఆ సంపదలో వాడు దేశంలో ఎంత వాటా వాళ్ళు సంపదలో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారో మనకు తెలియదు. కనుక మైనింగ్ కొరకని ఇవాళ రాజ్యము ఒక ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి అని అన్నప్పుడు ఏమైందంటే ఘర్షణ మరొక తీవ్ర రూపం దాల్చింది. ఆ ఘర్షణలో భాగమే గత 50 ఏళ్ళుగా బస్తర్ రోజులున్న పోరాటం. కానీ ఒక బస్తరే కాదు కదా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, సెంట్రల్ బీహార్, గడ్చిరోలి, ఒరిస్సా, ఎక్కడెక్కడైతే ఖనిజాలు ఉన్నాయో అక్కడ పోరాటాలు జరుగుతాయి. కనుక ఈ ఘర్షణలో వాతావరణంలో నిన్న ఒక పోలీసు, అది అంతకుముందు పోలీసు వాళ్ళు చాలామంది చనిపోయారు. ఇది ఇప్పుడు 2 నెలలుగా వాళ్ళు పూర్తిగా వాళ్ళు దాదాపు సీజ్ ఫైర్ ప్రకటించారు. మేము ఆయుధాలను ఉపయోగించము, శాంతి చర్చలు కొనసాగినాము. కానీ ప్రభుత్వము మొత్తంగా మార్చి 2026 వరకు మొత్తంగా కూర్చిపెడుతున్నామని రాజ్యం స్పష్టంగా చెప్తుంది. వాళ్ళందరినీ మేము ఎలిమినేట్ చేస్తామని. అట్లా రాజ్యము అట్లా అనొచ్చున. రాజ్యము చట్టబద్ధ పాలన, రాజ్యాంగ మేము ఇచ్చినటువంటి అధికారం ఉపయోగించాలి. కానీ మేము ఒక మొత్తం ఉద్యమాన్ని ఎలిమినేట్ చేస్తామంటే, ఎలిమినేట్ చేయడం కంటే కూడా రాజ్యం ఆలోచించవలసిందంటే ఎందుకు ఈ ఉద్యమం? ఓ 50 ఏళ్ళుగా ఉద్యమం, 50 ఏళ్ళుగా 200 ఏళ్ళుగా ఆదివాసులు పోరాటం ఎందుకొరకే? ఆ మూల కారణాలకు వెళ్ళి ఒకవేళ అడవిలో ఉన్న సంపద మనం తీసుకోవాలన్నప్పుడు అడవిలో జీవిస్తున్నటువంటి ఆదివాసుల యొక్క భాగస్వామ్యం లేకుండా, వాళ్ళ సంప్రదింపు లేకుండా, వాళ్ళ అభివృద్ధి కూడా దీంట్లో భాగం కాకుండా మనము ఒకవేళ దాన్ని అభివృద్ధి అన్నప్పుడు ఈ ఘర్షణ ఉంటుంది. వాళ్ళ మావోయిస్ట్ పార్టీని పూర్తిగా వాళ్ళు చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ రాజ్యానికి ఉంటే బలం వలన చేయొచ్చు. కానీ తర్వాత అయినా ఈ సమస్య ఉంటుంది కదా. రేపు మీరు మళ్ళీ ఖనిజాలు తీసుకుపోవడానికి వెళ్ళినప్పుడు నిర్వాసితులు అవుతారు. చాలామంది అక్కడి నుంచి తీసివేయాల్సింది. మీరు కొన్ని లక్షల చెట్లు కొలగొడతాం అంటున్నది, పర్యావరణం మీద దాని ప్రభావం. ఈ మొత్తం చర్చ జరగాలి. ఆ చర్చ జరిగి ఎటువంటి అభివృద్ధి మనకు అవసరము, అడవి నుంచి మనం ఎంత లిమిటెడ్ వనరులు తీసుకోవాలి దేశ అభివృద్ధి కొరకు అనే చర్చ జరగాలి. అందుకని ప్లానింగ్ కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాడు ఒక కమిటీ వేశారు. దాంట్లో బిడి శర్మ, ఎస్ఆర్ శంకర్, బాలగోపాల్ గారు, నందిని సుందర్, బేలాపట్టి, వీళ్ళందరినీ వేశారు. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. మూల కారణాలు ఏమిటి, ఈ ఉద్యమాలకు కారణాలు ఏమిటి, మీరు ఆ కారణాలను అడ్రస్ చేసి ఇది తగ్గిపోతుంది. కానీ ఆ ప్లానింగ్ కమిషన్ వాళ్ళు సబ్ కమిటీ రిపోర్ట్ ఎక్కడుందో అది బయటకు రాలేదు, అది తీసి ఎక్కడో పడేస్తారు. ఇప్పటికైనా
ఏ ప్రభుత్వం, అది బీజేపీ కావచ్చు, రేపు కాంగ్రెసే కావచ్చు, ఏ ప్రభుత్వమైనా దేశంలో శాంతి కావాలన్నప్పుడు అశాంతికి కారణాలు ఏమిటంది కనుక్కోవాలి. కేవలం వీళ్ళు పోరాటం చేయడం అన్నీ అశాంతి వచ్చింది. పోరాటం చేయడానికి కూడా ఏదో కారణం ఉండాలి, దానికి ఒక సామాజిక పునాది. ఉట్టిగానే అంత పోరాటాలు నిలవవు. ఇప్పుడు అంటే 50 ఏళ్ళు ఓ పోరాటం నిలిచిందంటే అక్కడ ఏదో ప్రజల మద్దతు ఉండి ఉంటుంది. కనుక ఇప్పటికైనా శాంతి చర్చలు అని మేము ఏదైతే అడుగుతున్నామో, ఆ శాంతి చర్చలు అంటే అది శ్మశాన శాంతి కాదు. శాంతి చర్చలు అంటే శాంతి చర్చల సందర్భంలో సమాజం అసలు ఈ మన దేశంలో ఎందుకు ఈ హింస ప్రతిహింస ఉంది, ఎందుకు మన దేశంలో ఈ ఘర్షణ ఉంది, ఎందుకు ఆదివాసీ ప్రాంతాల్లో ఇంతకాలంగా పోరాటాలు జరుగుతున్నాయి, దాని మూల కారణాలు ఏంటి? ఆ కారణాలను అడ్రస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఇవాళ ఏదైతే అక్కడ ఘర్షణ జరుగుతుందో దాని మూల కారణానికి వెళ్ళినప్పుడు ఈ ఘర్షణ పోతుంది, ఒక శాంతియుతమైనటువంటి అభివృద్ధి. వనరులు తీసుకోవచ్చు, కానీ దేశంలో అందరూ కన్విన్స్ కావాలి. ఆదివాసుల ముందు కన్విన్స్ కావాలి, మనది ఈ దేశం మనది, మన దేశ అభివృద్ధిలో మనం భాగం కనుక మన దగ్గర ఉన్న వనరులు సమాజం కొంత తీసుకుంటూ ఉంటుంది. ఇంత పెద్ద సమాజం యొక్క ప్రయోజనం ఉన్నప్పుడు కొంత వనరులు తీసుకోవడంలో తప్పు లేదని మనం ఒకవేళ ఆదివాసులను ఒప్పించగలిగితే, ఈ పోలీస్ ఆఫీసర్ చనిపోవడం కానీ, అగ్ర నాయకులు చనిపోవడం కానీ, ఇంతమంది నక్సలైట్లు చనిపోవడం కానీ, ఇది లేనటువంటి ఒక వాతావరణం కావాలి. ఆ వాతావరణం కొరకని మేము జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మేము దాని కొరకని ప్రయత్నం చేస్తున్నాము. గత 2 నెలలుగా మేము నిరంతరంగా దీని గురించే మాట్లాడుతున్నాం. తర్వాత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని కలిసాము, మల్లికార్జున ఖర్గే అని కలిసాము, ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారిని కలిసాము, రాజకీయ పార్టీలన్నింటి కలిసాము. మొన్న మేము పెట్టిన ఒక సభలో పిసిసి ప్రెసిడెంట్ వచ్చి మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రవణ్ వచ్చి మాట్లాడారు, మన బీఆర్ఎస్ పార్టీ నుంచి లెఫ్ట్ పార్టీస్ సిపిఐ, సిపిఎం, 9 ఎంఎల్ గ్రూప్స్ అందరూ వచ్చారు. అలాగే ప్రజా సంఘాలు వచ్చారు. అందరూ ఒక మాట ప్రభుత్వాన్ని ఏమడుతున్నారంటే, కేంద్ర ప్రభుత్వాన్ని దయచేసి ఇది ఆపి వాడు శాంతి చర్చలకు ఎలా వస్తామన్నారు కాబట్టి మీరు ఒకసారి కూర్చొని శాంతి చర్చలు జరిపి ఈ హింసకు ఎక్కడో ఒక చోట దీనికి అంతము చేయండి, దీనికి ఒక అనేది చెప్తున్నాం. కానీ రాజ్యం ఇంతవరకు స్పందించలేదు. కనుక ఇట్లా ప్రాణ నష్టం ఏదైతే జరుగుతుందో, ఇది ఇంకా ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో అనేటువంటి ఆందోళన మన అందరికీ ఉంది. ఎవరైనా అటు అయినా ఎటైనా ప్రాణ నష్టమే కదా. మనిషి ప్రాణం. 20 ఏళ్ల క్రితం మేము శాంతి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఒక పౌర స్పందన వేదిక, అప్పుడు కూడా నిరంతరంగా మీరు అప్పటి డాక్యుమెంట్ చూస్తే ఆ 15 మంది ఎవరైతే కమిటీలో పనిచేశారో అందరి యొక్క అప్పటి ఆందోళన ఏంటంటే ప్రాణ నష్టం జరగకూడదు, అటైనా ఇటైనా ప్రాణ నష్టం జరగకూడదు. ప్రాణ నష్టం లేని, హింస లేని ఒక సామాజిక వాతావరణం, ఒక రాజకీయ వాతావరణం దేశంలో కావాలి. కనుక ఇది తాత్కాలికంగా అటు ఇటు ఒకవేళ ఈ పార్టీ మొత్తం మేము దాన్ని అంతం చేస్తామన్నా, వీళ్ళు ఒకవేళ పోలీసు అధికారుల మీద దాడి చేసినా ఇది ఒక పాసింగ్ ఫేజే. ఇది ఇక్కడ ఆగదు అనేది స్పష్టమే. ఆపాలంటే ఏం చేయాలి? అటు నష్టం ఆపాలంటే ఏం చేయాలంటే శాంతి చర్చలు జరగాలి. శాంతి చర్చల్లో మూల కారణాలకు వెళ్ళాలి. మూల కారణాలని రాజ్యం అడ్రస్ చేయాలి. ఆ కారణాలను సమస్యలు మనం ఒకవేళ పరిష్కారాలు కనుక్కోగలిగితే బహుశా ఇటు అయినా అటైనా ప్రాణ నష్టం లేని ఒక శాంతియుతమైన ఆదివాసీ ప్రాంతాలు అప్పటికైనా సాధ్యం. అది మన రాజ్యాంగంలో రాసుకున్నాం. వాళ్ళకి ఆదివాసులకు మనం వాగ్దానం చేశాము. రాజ్యాంగం చెప్పినట్లయినా మనం నడుచుకుంటే, రాజ్యాంగంలో రాయడానికి కూడా కారణం అదే, ఒక శాంతియుతమైనటువంటి ఆదివాసీ ప్రాంతం అని రాసుకున్నాం. కనుక దాని కొరకే ఇవాళ సమాజంలో పెద్ద ఎత్తున ప్రయత్నం జరగాలి. అందరూ కూడా స్పందించాలి. సమాజం మీద ఏదో వాళ్ళ మధ్యన ఘర్షణ అని అనడానికి లేదు. సమాజం ఇది తన సమస్యని అనుకొని విస్తృతంగా సమాజంలో ఒకవేళ స్పందన వస్తే బహుశా ఎక్కడో ఒక చోట ఈ హింస ఏదైతుందో తీవ్రత కొంత తగ్గుతుంది.